అను, ఆర్య వాళ్ళైతే అక్కడ అలా కూర్చొని పాపతో ఆడుతూ ఉంటారు. ఇంతలో అక్కడికి దివ్య వచ్చి వాళ్ళతో ఇలా అంటూ ఉంటుంది. ఆడండి ఆడండి, ఈ సంతోషం కొన్నాళ్ళు మాత్రమే, ఎన్ని రోజులు ఉండదు ఈ సంతోషం అని చెప్పి దివ్య అంటూ ఉంటుంది. అది విని అను, ఆర్య ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి దివ్య ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఇంతలో అక్కడికి పద్మావతి వచ్చి ఏంటి, ఎందుకు అలా మాట్లాడుతున్నావు దివ్య, నువ్వు మర్యాదగా మాట్లాడు అని చెప్పి అంటూ ఉంటుంది. ఏదేమైనా సరే ఈ పద్మావతి అన్నీ దాస్తుంది అని చెప్పి దివ్య అయితే అంటూ ఉంటుంది. అది విని అక్కడ ఉన్న అను, ఆర్య ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇంట్లో వాళ్ళందరూ కూడా వస్తారు. పద్మావతి, నువ్వేమైనా దాస్తున్నావా, పాప విషయంలో నువ్వేం దాస్తున్నావో నిజం చెప్పు అని చెప్పి అను అయితే పద్మావతికి అడుగుతూ ఉంటుంది. పద్మావతి మాత్రం ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. అది చూసి దివ్య అయితే ఇప్పుడు ఎందుకు చెప్తుంది, సమయం వచ్చినప్పుడు చెప్తుంది, ఇప్పుడు చెప్పవలసినంత అవసరం తనకు లేదు కదా అని చెప్పి దివ్య అంటూ ఉంటుంది. అది విని పద్మావతి, విక్కీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కంగారు పడుతూ ఉంటారు. ఇక పద్మావతి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇంతలో అను అయితే పద్మావతి చేయి పట్టుకొని ఆగమ్మి, పద్మావతి, నా బిడ్డ గురించి నువ్వు ఏదైనా దాస్తున్నావు కదా, ఇది బిడ్డ మీద ఒట్టేసి చెప్పు, ఈ పాప మీద ఒట్టేసి చెప్పు, నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా, ఏం దాస్తున్నావు, నాకు ఇప్పుడు నిజం చెప్పకపోతే నేను ఊరుకునేదే లేదు అని చెప్పి అను అంటుంది. దానికి పద్మావతి, విక్కీ ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా ఉండిపోతారు. ఇక పద్మావతి ఇప్పుడు ఏం చేస్తుందని విక్కీ ఆలోచిస్తూ ఉంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.